నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో 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 భగవతే వాసుదేవాయ నమః. నమస్తే అండి, నేను మీ అష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ నేను జపంతో స్టార్ట్ చేశానండి. నేను ప్రతిసారి చెప్తాను, జపం వల్ల కలిగే లాభాలను మీకు గుర్తు చేస్తూనే ఉంటానండి. ఇవాళ కూడా చెప్తాను. చూడండి, తులసి మాల కానివ్వండి, ఎక్కువగా మీరు ఏ మాల అయినా బెనిఫిషియల్ గానే ఉంటుంది. వాటితో మీరు ప్రతిరోజు స్పర్శ తగిలేటట్టు జపం చేయటానికి ట్రై చేయండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎంత అయితే అంత లౌడర్గా కూడా చేయండి. లోపల కాకుండా గట్టిగా చెప్పండి. దానివల్ల ఇతరులు వినడం వల్ల వాళ్ళ వైబ్రేషన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇవాళ నేనైతే ఇలా ఓపెన్ గా చెట్ల మధ్యలో వచ్చి యోగా సాధనని చేయబోతున్నాను. మీరందరూ కూడా రెడీ ఉంటారు కదండి. ప్రతిరోజు ఈ టైంకి యష్మిత వస్తుంది, యోగా చేయిస్తుంది అని మీరైతే రెడీగా ఉండొచ్చు. ఇదే ఉత్సాహాన్ని మీరు ఇవాళంతా కంటిన్యూ చేస్తూ ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. ముందుగా మనం ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేద్దామండి. నిల్చున్న తర్వాత ఇవాళ మనం మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు నటరాజ ఆసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. తర్వాత కలిసి ప్రాక్టీస్ చేద్దాము. ముందుగా మనం ఇలా తాడాసనాలో నిల్చుంటామండి. నిల్చున్న తర్వాత చూడండి, కుడి కాలు లేదా ఎడమ కాలు. ముందుగా నేను ఎడమ కాలని ఫోల్డ్ చేస్తున్నాను. ముందుకి కాకుండా ఇలా వెనక్కి ఫోల్డ్ చేయండి. ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేయండి. చూడండి, నేను ఎక్కడ పట్టుకున్నానో యాంకిల్ దగ్గర పట్టుకున్నానండి. ఫీట్ని పట్టుకుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. యాంకిల్ని పట్టుకోండి. కుడి చేతిని చిన్ముద్రలో పెట్టండి. మీ బొటన వేలు చూపుడు వేలు టచ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కొంచెం ముందుకి బెండ్ అవుతూ కాళ్ళని పైకి ఇంకా వెనక్కి పుష్ చేయండి. చూడండి, బ్యాలెన్స్ అవుట్ అవ్వద్దు అంటే ఈ కాళ్ళని బొటన వేలు ప్రెస్ చేస్తూ హోల్డ్ చేయండి. చిన్నగా శ్వాసని వదులుతూ కాళ్ళని చేతుల్ని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, నటరాజాసన ఎలా చేయాలో చూపించాను.
ఈ ఆసన చేయటం వల్ల మనకి కాళ్ళల్లో ఉన్న తొడల దగ్గర నుంచి కాఫ్ మజిల్ నుంచి మీ యాంకిల్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. అలాగే మీరు హ్యాండ్ని ఇలా పట్టుకున్నారు కదండి, షోల్డర్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే అబ్డామినల్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఏరియాస్లో మీకు ఇబ్బందిగా ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఒకవేళ బ్యాలెన్స్ కుదరకపోతే గోడ దగ్గరికి వెళ్ళండి, చెయ్యి గోడ పైన పెట్టి కూడా మీరు ఈ ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. కాళ్ళు ఒకవేళ పైకి లిఫ్ట్ అవ్వలేకపోతే యోగా స్టాప్ హెల్ప్ తీసుకొని మీరు యోగా స్టాప్ని ఒక వైపున హోల్డ్ చేసి ఒక దగ్గర టై చేసి కూడా మీరు కాళ్ళని పైకి లిఫ్ట్ చేయొచ్చండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలీజ్ చేయొచ్చు. ఇదండి నటరాజాసన. ఆసనాలో మీరు హోల్డ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేసిన సేమ్ బెనిఫిట్స్ వస్తాయండి. ఉజ్జయి బ్రీతింగ్ అంటే ఏం లేదండి, డీప్ ఇన్హేల్ డీప్ ఎక్స్హేల్ చేస్తాము. అలాగే కుదిరితే ఈ ఏరియాలో గ్లాటస్ అంటారండి, ఇక్కడ మనము కాంట్రాక్ట్ చేసి శ్వాసని తీసుకోవటం వదలటం చేస్తాము. దానివల్ల మనకి సౌండ్ కూడా వస్తుందండి, ఓషియన్ వేవ్ లాగా సౌండ్ వస్తుంది. అలా చేయగలిగిన ఓకే, లేదా డీప్ ఇన్హేల్ డీప్ ఎక్స్హేల్ కూడా చేయొచ్చు. అలాగే ఆసనాలు ఎక్కువసేపు ఉండటం వల్ల దానివల్ల వచ్చే బెనిఫిట్స్ వస్తాయి, అలాగే స్టామినా కూడా పెరుగుతుంది. ఇదండి నటరాజాసన. దీన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధమశ్చేంద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలు అయితే కూర్చోవాలి, కాబట్టి కాళ్ళని అలా చాపి కూర్చోవడానికి ట్రై చేయండి. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటామండి. చూడండి ఆసన ఎలా చేయాలో. కుడి కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి కుడి కాళ్ళని ఎడమ మోకాల పక్కన పెట్టండి. చూడండి నేను బయట వైపున పెట్టాను. కుడి కాళ్ళని పెట్టిన తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. చూడండి ఎడమ కాళ్ళు కుడి హిప్ దగ్గరకి రావాలండి. వచ్చిన తర్వాత చూడండి నేను నా కుడి చేతిని వెనక్కి పెట్టాను. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ చేతిని కుడి మోకాల దగ్గరికి తీసుకొచ్చి వెనకాల వైపున చూడండి. కుదిరితే కాళ్ళని హోల్డ్ చేయొచ్చు, లేదా ఇక్కడ స్టే చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేసి ముందుగా ఒక కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇంకో కాళ్ళని కూడా రిలాక్స్ చేయాలి. ఆసనాలోకి ఎలా వెళ్ళామో అలాగే బయటికి రావడానికి ట్రై చేయండి. ఇది ఒక ట్విస్టింగ్ ఆసన అండి. మీరు చూసుకుంటే ఇక్కడ మనము ట్విస్ట్ అవుతున్నాము. ఏ ఆసన అయినా వేరే చెయ్యి వేరే మోకాలు దగ్గరికి వచ్చిందంటే చాలా బాగా ట్విస్టింగ్ అవుతుందండి. ఈ ఆసన వల్ల డయాబెటీస్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. చూడండి డయాబెటీస్ వాళ్ళు మీరు రాసుకోండి, ఏ ఆసనాస్ ట్విస్టింగ్ ఆసనాస్ ఏవి చేస్తే మనకి డయాబెటీస్ అన్నది కంట్రోల్లో ఉంటుందో అదే సీక్వెన్స్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేయండి. దానివల్ల ఇంకా తొందరగా మనము బెనిఫిట్స్ని చూస్తాము.
ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కదండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా మీకు చెప్పాను. మీకు ఇబ్బందికరంగా ఉంటే చూడండి, కాళ్ళని ఫోల్డ్ చేయకుండానే మీరు ట్విస్ట్ అవ్వండి. దీన్ని వేరే ఆసనానే అంటారండి, కానీ మెల్లమెల్లగా ట్విస్టింగ్ అన్నది అలవాటు పడుతుంది. దీనివల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇక్కడున్న లివర్, ప్యాన్క్రియాస్ అన్నిటినీ మనము స్టిమ్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా మనము ఇవాళ స్టార్ట్ చేసే ముందు జపంతో స్టార్ట్ చేసాం కదండి. జపం వల్ల చాలా బెనిఫిషియల్ ఉందండి. ముందుగా మన మైండ్ని కంట్రోల్ చేయొచ్చు. మెడిటేషన్ చేసే వాళ్ళకి ఇది ఒక ఫస్ట్ ప్రాక్టీస్ అండి. జస్ట్ అలా కూర్చొని మీరు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తారో ఆయన జపం చేయండి. చూడండి, కొంతమందికి శివుడు అంటే ఎక్కువగా ప్రీతి ఉంటుంది, ఇంకొంతమందికి విష్ణు అంటే ఎక్కువ ప్రీతి ఉంటుంది. అలా ఏదో ఒక జపాన్ని మనము చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ చూస్తాము. చూడండి, అలా కూర్చొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇలా జపం చేస్తూ 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 మనకు తెలియకుండానే ఒక మెడిటేటివ్ స్టేట్కి అయితే మనం వెళ్ళిపోతామండి. ఎక్కడైతే ఏ థాట్స్ ఉండవు, ఏ ఆలోచనలు ఉండవు, మన సెన్సెస్ నుంచి కూడా మనము విత్డ్రాల్ అయిపోతామన్నమాట. సరౌండింగ్స్ నుంచి మనము మొత్తానికి కంప్లీట్గా డిస్కనెక్ట్ అవుతాము. చాలామంది పడుకుంటే చాలు అని అనుకుంటారండి, కానీ నిద్రలో కూడా చాలామందికి ఆలోచనలు వస్తాయి, కొంతమందికి డ్రీమ్స్ వస్తాయి, కొంతమందికి డిస్టర్బ్ స్లీప్స్ అయితే ఉంటాయి. అలాంటి వాళ్ళు ప్రతిరోజు జపం మెడిటేషన్ చేస్తూ అలా కూర్చోండి. అలా అలవాటు చేసుకోవడం వల్ల కూడా ఈజీగా మీరు ఇలా కూర్చొని కళ్ళు మూసుకున్నా కూడా మెడిటేటివ్ స్టేట్కి వెళ్తారు. ఈ జపం ప్రాక్టీస్ని మీరు ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సరళ భుజంగాసన. ఈ భుజంగాసన డిఫికల్ట్గా ఉంటే, సరళ అంటే ఈజీ అండి, చాలా ఈజీగా ఉంటుంది ఆసన, కానీ చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి అయితే వచ్చేయండి. ముందుగా మీ పొట్ట వైపున పడుకోండి. పడుకున్న తర్వాత చూడండి, మోచేతుల్ని ఛాతీ దగ్గరికి పెట్టాలి. మరీ దూరంగా ఉండొద్దండి, చేతులు కొంచెం దగ్గరగా పెట్టి మీరు శ్వాసని తీసుకునేటప్పుడు మీ పై భాగాన్ని పైకెత్తండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంతవరకే వస్తారండి చాలామంది. ఈ భుజాలని వెనక్కి పుష్ చేయాలన్నమాట. ఇలా చేసినప్పుడు మనకి ఇంకెక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. ముందు వైపున చూడండి. శ్వాసని వదులుతూ మీ పై భాగాన్ని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, సరళ భుజంగాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల ముఖ్యంగా మనకి లో బ్యాక్ అన్నది చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది.
అలాగే స్పైన్ కి కూడా చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. యోగాలో మనము ముఖ్యంగా వెన్నుముక్కకి సంబంధించింది చేస్తామండి. చూడండి, స్పైన్ ని ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాము, బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తాము, స్ట్రెచ్చింగ్ చేస్తాము, సైడ్స్ చేస్తాము. ప్రతి ఒక్కటి స్పైన్కే చేస్తామండి. ఈ ఆసన వల్ల దాన్ని చాలా దృఢంగా చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు, ఈజీగానే ఉంది కదండి, ఇలా చేసినా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సరళ భుజంగాసన. సరళ అంటేనే ఈజీ కదండి. ఈ ఆసన చాలా ఈజీగా ఉంటుంది. మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ దీని బెనిఫిట్స్ని పొందాలనుకుంటున్నానండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. ఈ ఆసన కూడా చాలా ఈజీగా ఉంటుంది, కానీ మన కోర్ స్ట్రెంగ్త్ని చాలా పెంచుతుందండి. మన కోర్ స్ట్రాంగ్గా ఉంటే మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, కడుపుకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, బ్లోటింగ్ కానివ్వండి, ఏదున్నా మన మైండ్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా బాగా తెలుసండి. ఇక్కడ ఉంటాము కానీ ఇక్కడ ఉండము. కాబట్టి కోర్ని స్ట్రెంగ్త్ చేయండి, మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఈ ఆసన చేయడానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. మీ కంఫర్టబుల్ అండి. మీరు పెట్టుకుంటే చేతుల్ని మీ లోవర్ బ్యాక్ దగ్గర పెట్టొచ్చు, ఇలా డైమండ్ షేప్లో చేసి, లేదా మ్యాట్ని హోల్డ్ చేయండి. మ్యాట్ సపోర్ట్ తీసుకొని కూడా కాళ్ళని పైకెత్తొచ్చు. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. చేసిన తర్వాత కాళ్ళ వేలు మీ వైపున ఫేస్ చేయాలండి. ఇప్పుడే మీకు బెనిఫిట్స్ అన్నవి వస్తాయి. మీరు ఇలా పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఉండవు. కాళ్ళ వేళ్ళని మీ వైపున పెడుతూ కళ్ళని క్లోజ్ చేస్తూ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ 2 కాళ్ళని మెల్లమెల్లగా డ్రాప్ చేయండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఏముంది స్మిత, 2 కాళ్ళు పైకెత్తటమే కదా, అదొక ఆసన అంటే చాలా మందికి కాళ్ళు లిఫ్ట్ చేయటం కూడా కుదరదండి. మీకు కోర్ వీక్గా ఉంటే కాళ్ళు అన్నవి పైకి లిఫ్ట్ అవ్వటం చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఇలా ఊరికే ఎత్తటం వల్ల కూడా కోర్ అన్నది చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఈ ప్రాక్టీస్ని కూడా మీరు చేయొచ్చు. లేదా కాళ్ళని అలా పైకెత్తి కొన్ని క్షణాలు ఉండండి. ఇక్కడ మీకు షివరింగ్ అన్నది స్టార్ట్ అవుతుందండి. బాడీలో కోర్ అన్నది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఏం కంగారు పడొద్దు, ఆసనాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి.
మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన పాదాసన. ఈ ఆసన వల్ల మనకి కోర్ స్ట్రెంథనింగే కాదండి, మనము కరెక్ట్గా ఆసనాన్ని చెప్పాను కదండి, కాళ్ళ వేలు మన వైపున ఫేస్ చేయాలి అంటే ఫ్లెక్షన్ చేస్తున్నాము. అలా చేయడం వల్ల ఆసన వల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. మనకి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అన్నది చూడండి కింద వైపునే ఉంటుంది, కానీ మనము కాలు లిఫ్ట్ చేయడం వల్ల ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ ఈ వైపున అవుతుందండి. మెనోపాజ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇక్కడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మీరు ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఇవాళ మన ఆసనాస్. మనం కొన్ని బ్యాలెన్సింగ్ ఆసనాస్, కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్ అయితే చేసాము. ఈ ఆసనాస్ని మీరు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, అందరూ పొద్దున లేవంగానే జ్యూసెస్ తాగుతారు. నేను దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయను, కానీ ఒక్క వెజిటేబుల్ జ్యూస్ని అయితే మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేయండి. ముఖ్యంగా ఆకుకూరలండి, దాన్ని మీరు జ్యూస్ చేశారనుకోండి చాలా బెనిఫిట్స్ వస్తాయి. అలాగే పోహా కానివ్వండి, ఉప్మాలో కానివ్వండి సీడ్స్ని యాడ్ చేయండి. షియా సీడ్స్ తీసుకున్నారా, లేదా పంకిన్ సీడ్స్ తీసుకున్నారా, లేదా నువ్వులైనా ఇలా స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవటం వల్ల ఇంకెక్కువగా హెల్దీగా ఉంటాము. హెల్దీ ఫ్యాట్స్ని కూడా మనం కన్జ్యూమ్ చేస్తాము. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.